పాండవులందరి వైపు చూసి, మీరు అన్నట్టుగానే నేను మీరు చెప్పిన సంధి అనే ఒక సందేశాన్ని తీసుకొని నేను హస్తినకు వెళతాను అనగానే మళ్ళీ పంచపాండవులకు గురువు ఆయనే, వాళ్లకు తండ్రి ఆయనే, వాళ్లకు స్నేహితుడు ఆయనే, అన్నీ శ్రీకృష్ణుడే. ఎందుకంటే ఇది వాళ్లకు దేహబంధుత్వం కంటే కూడా ఆత్మబంధుత్వం ఉంది వాళ్ళకి. కాబట్టి ఆయన్నే గైడ్ అనుకున్నారు. నువ్వు ఏది కరెక్ట్ అనిపిస్తే కృష్ణ అదే నువ్వు చేయవలసినది, మా అభిప్రాయాలు మాత్రమే మేము చెప్పాం అని చెప్పి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరుతూ ఇప్పుడు ఈ హస్తినకు ఆయన బయలుదేరాడు. ఆయన హస్తినకు బయలుదేరుతుండగా ఫస్ట్ ఆయనకి తారసపడ్డ ముగ్గురు మహర్షులు ఎవరయ్యా అంటే నారద, కణ్వ, జమదగ్ని. వీళ్ళందరూ ఈ లోకాల్లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళందరూ సత్యలోకంలో, అంటే నారదుడైతే అన్ని పరివ్రాజకుడు, ఆయన అన్ని లోకాలు తిరుగుతుంటాడు, ఆయనకంటూ ఒక స్థావరం లేదు. మిగతా ఋషులందరూ కూడా సత్యలోకంలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ దర్శనం కొరకై, అంటే ఒక మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు శుభసూచకాలు ఉండాలి కదా. కాబట్టి వాళ్ళందరూ కృష్ణుడికి నమస్కారం చేసి, నీ సత్యస్వరూప దర్శనాన్ని మేము చూడాలనుకుంటున్నాం కాబట్టి మేము కూడా వస్తాము. అంతే, త్రికాల జ్ఞానులు, అన్ని భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో జరుగుద్ది ఇక్కడ పెద్దదనే సంగతి తెలిసి మేము కూడా వస్తామన్నారు. మంచిది నాయన, మీరు మీ సిద్ధ మార్గాల ద్వారా మీరు హస్తిన చేరుకోండి, నేను సాయంత్రానికి హస్తిన చేరుకుంటానని చెప్పగానే అక్కడ నుంచి ఆయన బయలుదేరి ఇప్పుడు దారి మధ్యలో ఒక చోట ఆయన ఆగుతాడు. ఆ ప్రదేశం పేరే కుశలస్థం అనే ఒక ప్రదేశం. ఆ ప్రదేశం నిండా ఎంతోమంది తపస్సులు, బ్రాహ్మణ సమూహం, అగ్రహారాలు, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళందరూ ఒక ఋషి ఆశ్రమాల్లాగా అక్కడ వాళ్ళందరూ ఉంటే, వాళ్ళందరూ కృష్ణుడికి ఎదురొచ్చి కృష్ణుడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి వాళ్ళందరూ నమస్కరించి అక్కడ కృష్ణుడికి ఒక పెద్ద స్తోత్రాన్ని వాళ్ళు రచించి చదువుతారు వాళ్ళంతా. ఎందుకంటే ఈ కుశలస్థంలో జరిగిన ఇలాంటి ఒక సంఘటన చూస్తే మనకు సంఘటన గుర్తుకు రావాలి. ఎప్పుడైతే అక్రూరుడు కృష్ణుడు బలరాములను బృందావనంలో తన రథం మీద ఎక్కించుకొని మథుర వైపుకు వెళుతుండగా అక్కడ సంధ్యావందనానికి ఆయన ఎప్పుడైతే యమునలో దిగాడో, ఆయన సూర్యనారాయణుడికి అర్ఘ్యమిస్తుంటే ఆ అర్ఘ్యంలో ఆయన మనసులో ఊహించుకున్న నారాయణ స్వరూపమే కృష్ణుడిగా కనబడుతున్నాడు ఆయనకి. సో అక్రూరుడికి అప్పుడే అర్థమైపోయింది, అంటే నేను తీసుకువెళుతున్నది ఒక బాలుణ్ణి కాదు, సాక్షాత్ నారాయణుడని. అది అర్థం అందరికీ అయ్యింది, కురువృద్ధులకు అర్థమైంది. ఇప్పుడు ఈ బ్రాహ్మణ సమూహం ఎందుకు ఇక్కడ వ్యాసుడు చెప్పడం జరిగిందంటే, వాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు కాబట్టి అందరూ ఆయన్ని పరమాత్మగా సేవించుకున్నారు.